Hello traders, welcome to a simple Telugu binary trading channel. Let's jump into our analysis guys. యాక్చువల్గా మీరు చూసుకుంటే యూరో యూఎస్టీ అండ్ యూఎస్టీ జేపీవై చార్ట్ యూఎస్టీ రిలేషన్ ఉన్న ఏ పేర్ అయినా దెర్ ఇస్ వెరీ అన్స్టెబిలిటీ. ఎందుకంటే యూఎస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గోయింగ్ ఆన్ రైట్ అమెరికాతో వెనిజులాతోని వార్ టైప్ కానీ ఆర్ మన ఇండియాలో 500% టారిఫ్స్ ట్రంప్ పెట్టడం కానీ సో ఇట్స్ అన్స్టేబుల్ అనమాట యూఎస్టీ మొత్తం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో అదే యూరో జేపీఐ చార్ట్ చూడండి, నాట్ అంతంత విక్స్ లేవు, ప్రతి క్యాండిల్ డీసెంట్గా ఉంది. బట్ ఇక్కడ చూడండి ప్రతి క్యాండిల్కి విక్స్. ఎనీవే ఇది కూడా. సో లెట్స్ సీ మనకి హౌ డు వి గెట్ రేట్స్. ఓకే, యూరో జేపీఐ కరెంట్లీ మార్కెట్ ఇస్ ఇన్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ క్లియర్. సో మనం బై ఆపర్చునిటీస్ గురించి చూస్తాం. సో ఇక్కడెక్కడైనా బై ఆపర్చునిటీ అంటే ఐ డోంట్ సీ ఎనీవేర్. ఇక్కడ ఒక లెవెల్ లేదు ఎక్కడ కూడా. మళ్ళీ ఏదైనా స్ట్రాంగ్గా ఈ లెవెల్కి రావాలి, ఆ లెవెల్కి వస్తే తీసుకోవచ్చు. లేదు అంటే ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంటే చూద్దాం. ఎస్ఎన్ఆర్ కూడా ఇది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కాబట్టి టఫ్ టు ఫైండ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. యూరో యూఎస్టీ, ఓకే యూరో యూఎస్టీ చూడండి. యూరో యూఎస్టీ యాక్చువల్గా ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండే. ఓకే, ఇక్కడ రీసెంట్ సపోర్ట్ దగ్గర ఉంది గైస్. ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ ఎ బై ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే. కొద్దిగా మార్కెట్ కిందకు వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. లైట్గా పైన పడిపోయింది. ఓకే బట్ చూద్దాం, ఎందుకంటే నేను ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్రెడీ వన్స్ ట్వైస్ రెస్పెక్ట్ చేసాను. సో థర్డ్ టైం కూడా రెస్పెక్ట్ చేస్తుంది అని ఇంటెన్షన్తోనే ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. సో లెట్స్ సీ. దో ఇట్స్ ఎ గ్రీన్ క్యాండిల్, నా ట్రేడ్ కొద్దిగా పైన ప్లేస్ అవడం వల్ల రీఫండ్ వచ్చింది గైస్. ఓకే, ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇది టచ్ చేస్తే మళ్ళీ వెళ్ళొచ్చా అంటే సెల్లర్స్ ఇప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. సో ఇట్ మైట్ బ్రేక్ ఆర్ ఇట్ మైట్ గో అప్. సో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాం. సో ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఎ ట్రేడ్ హియర్. ఓకే, యా మార్కెట్ పుష్డ్ అప్ ఫ్రమ్ ద సేమ్ సపోర్ట్ జోన్. మార్కెట్ పుష్ అవుతుంది చూడండి. సో మనం ఒకసారి రెసిస్టెన్స్ కూడా తీసుకుందాం. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే మేబీ విల్ లుక్ అవుట్ ఫర్ సెల్ ట్రేడ్స్. సో యూఎస్టీ జేపీవైలో నాకు ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఉంది. మనకు అంతకు మించి ఇంకే లెవెల్ లేదు గైస్. వీ నీడ్ టు మేబీ కన్సిడర్ దిస్ లెవెల్స్ ఓన్లీ. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎస్ఎన్ఆర్స్ కానీ ప్రాపర్ ఏం లేవు మార్కెట్లో. సో మేబీ ఈ జోన్లోకి వస్తే చూద్దాం ఒక బై సైడ్కి, ఎందుకంటే మార్కెట్ కూడా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. నాట్ యెట్, కన్ఫ్యూజ్ స్టేట్ కంప్లీట్లీ. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కింద తీసుకుంటే, ఎందుకంటే మార్కెట్ యాక్చువల్గా లోవర్ లోస్ లోవర్ హైసే కాబట్టి డౌన్ ట్రెండే. ఒకవేళ మన ట్రెండ్ లైన్ రీచ్ అయితే మనం సెల్ ట్రేడ్ అలాంగ్ విత్ మనకి పైన రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఈ జోన్ ఎక్కడికి వచ్చినా వీ కెన్ లుక్ అవుట్ ఫర్ సెల్ ట్రేడ్స్. యూరో యూఎస్టీలో మన ఏం సెల్స్ గైస్, ఎందుకంటే ఈ జోన్ నుంచి మార్కెట్ కిందకే రావాలి. యూఎస్టీ జేపీవై లేట్ చేసాం ఈ జోన్ దగ్గర తీసుకోవడానికి, ఎందుకంటే
నేను ఇది మేబీ బ్రేక్అవుట్ ఈ ఫిల్ చేయడానికని వెయిట్ చేశాను, ఈ జోన్ అట్లీస్ట్ అప్పుడు తీసుకుందని వెయిట్ చేశాను. బట్ మార్కెట్ ఫీల్ చేయకుండానే మార్కెట్ మూవ్ అయిపోతుంది పైకి. సో వి మిస్ ద ట్రేడ్ హియర్. యూరో జేపీవై ఈ సడన్ క్యాండిల్స్ రావడం వల్ల మార్కెట్ మూమెంట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీ నీడ్ టు వెయిట్, ఐదర్ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఉంది, ఇది రీసెంట్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ చూడండి మాటికి ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్స్ వచ్చాయి. సో ఈ మూడు కలిపి మనం ఒక లెవెల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. యా ఓకే, ఆల్మోస్ట్ ఇది టచ్ అయింది. సో మేబీ ఈ జోన్కి వస్తే విల్ లుక్ అవుట్ ఫర్ మేబీ బైస్, ఎందుకంటే ఇది ఎస్ఎన్ఆర్లో బిహేవ్ చేయాలి కాబట్టి. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను యాక్చువల్గా ఈ లెవెల్కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే మార్కెట్, బట్ మార్కెట్ మిడ్ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని వచ్చేస్తుంది. ఈ లెవెల్ టచ్ అయితే మనం బై సైడ్ చేసుకోవడానికి ప్లానింగ్ ఉండొచ్చు, బట్ ఈ లెవెల్ దగ్గరికి రావాలి గైస్. ఈ లెవెల్ దగ్గరికి వస్తే మనం బై ట్రేడ్ ప్లేస్ వేసుకుందాం, లేదంటే లేదు. ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్ టు బి టచ్డ్. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి గైస్ హోల్డ్ ఆన్. నేను ఒక బై ట్రేడ్ తీసుకుంటున్నా ఇక్కడ యూరో యూఎస్టీలో. ఆల్రైట్ గైస్, వి వన్ అవర్ ట్రేడ్. సో లెట్ మీ టెల్ యూ వై ఐ టుక్. ఇక్కడ చూడండి, నేను జోన్ విక్ టు బాడీ డ్రా చేస్తే ఇది మన జోన్, కరెక్ట్. చూసారా, కరెక్ట్గా ఈ జోన్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి క్యాండిల్ వచ్చింది. నేను ఏం చేసాను, ఈ జోన్ దగ్గర ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ నేను ట్రేడ్ తీసుకున్నాను. నాకు తెలుసు ఇదైతే క్రాస్ చేయదు ఆల్మోస్ట్ అని. ఈ టచ్ చేసి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుంది అని తెలుసు, బట్ లెవెల్ దగ్గర ట్రేడ్ పడితే ఇంకా బాగుండు, మన సేఫ్టీతో బాగుందను. బట్ నాది పైనే పడింది, బట్ స్టిల్ మార్కెట్ అనేది లెవెల్ని టచ్ చేసి లైట్గా బయర్. నెక్స్ట్ క్యాండిల్ చూసారా, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఇఫ్ ఐ గో ఫర్ బై మనం విన్ అయ్యేవాళ్ళం. ఓకే, పాయింట్ ఏంటంటే ఇది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి మన ఈ జోన్ గురించి వెయిట్ చేస్తుంది. ఈ బాడీ టు బిగ్ జోన్లో సీ హియర్ బయర్స్ ఆర్ కమింగ్ వెరీ స్ట్రాంగ్లీ. కొద్దిగా పైకి వెళ్తే నేను సేఫ్టీతో ఇక్కడ యూరో జేపీలో ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటాను. పైకి వెళ్ళాలి, రిస్క్ ఇది. పైకి వెళ్తే నాట్ యెట్ సేఫ్టీ దొరకట్లేదు. పైకి వెళ్తే ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నా గైస్ సేఫ్టీతో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. జస్ట్ మిస్. ఓకే, నేను మార్టింగల్ వెళ్తున్నా. మార్టింగల్ తీసుకున్నా గైస్, సేమ్ సైడ్ సెల్ సైడే వెళ్ళాను.
గైస్ స్టిల్ ఐఎమ్ ఇన్ డౌన్ సైడ్ ఓన్లీ. నేను స్టిల్ సెల్ సైడ్ వెళ్ళాను. ఇది డెఫినెట్లీ ఒక రెడ్ క్యాండిల్ అవుతుంది, డెఫినెట్లీ. ఆల్రైట్ గైస్, దేర్ యూ గో. ప్రీవియస్ లాస్ రికవర్ చేశాను. ఇది మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అండ్ నేను పై రిజెక్షన్ చూసి సెల్లర్స్ ఆర్ పుషింగ్ డౌన్, సో ఐ టుక్ అనదర్ సెల్ ట్రేడ్. బట్ ఇక్కడ ఫెయిల్ అయ్యాను, మార్టింగ్లో ఫెయిల్ అయ్యాను. బట్ నాకు తెలుసు మార్కెట్ అనేది డెఫినెట్లీ ఈ హంట్ చేయడానికి రావాలి. సో ఐ టుక్ ఎ ట్రేడ్ అగైన్, నేను సెల్ వెరీ స్ట్రాంగ్లీ. అందుకే మీకు ముందే చెప్పాను, డెఫినెట్లీ మార్కెట్ సెల్లింగ్ క్యాండిలే చేస్తుంది అని చెప్పి. దట్స్ హౌ వీ టుక్ ద ట్రేడ్. అండ్ గైస్ ఈరోజు చాలా వోల్టాలిటీ, చాలా వర్స్ట్గా ఉంది మార్కెట్. సో బెటర్ నాట్ టు ట్రేడ్. సో నేను కూడా ఎప్పుడు ఆపేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ బ్యాక్ ఆన్ మండే. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. డూ సేఫ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ. బాయ్.